సృష్టిలో ప్రతిఫలం ఆశించని ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లి ప్రేమే. పోస్ట్ 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 బాబుగిరి, నువ్వు పంపిన 1000 రూపాయలు అందాయి. ఈ నెల మందులు తెచ్చుకున్నాను. వచ్చే నెల కూడా ఇవే మందులతో ఎలాగలా సర్దుకుంటాను. సంపాదనలో పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆరోగ్యం జాగ్రత్త. ఈ పండగకి తప్పకుండా రా నాయనా. ఇట్లు ప్రేమతో మీ అమ్మ. అమ్మా, నీకు ఈ ఉత్తరం అందేసరికి నేను ఈ ప్రపంచానికి ఎవరికి అందనంత దూరంగా ఉంటానేమో. చివరికి నీకు కూడా. జీవితంలో ఏమైనా సాధించాలి, ఏదో ఒకరోజు నువ్వు నన్ను చూసి గర్వించే స్థాయికి ఎదగాలనుకున్నాను. కానీ నా ఆశల్ని, ఆశయాల్ని ఈ ప్రపంచం సాగనివ్వలేదు. ఏ రోజు ఏ కంపెనీ మూసేస్తారో తెలియట్లేదు. అలా మూసేసిన కంపెనీలో నేనొక చిరుద్యోగిని అయ్యాను. ఈ రోజుతో నా ఉద్యోగం పోయింది. చివరికి నీకు మందులకు సరిపడే 1000 రూపాయలు కూడా పంపలేని పరిస్థితి నాది. నా దగ్గర ఉన్న మొత్తం 280 రూపాయలు నీకు మనీ ఆర్డర్ చేస్తున్నాను. నాకు తెలుసు ఇవి మందులకు సరిపోవని. అందుకే నిన్ను బ్రతికించుకోలేని ఈ బ్రతుకు నాకు ఎందుకు? మరో జన్మంటూ ఉంటే నీ రుణం తీర్చుకోవడానికైనా మళ్ళీ నీ కొడుకుగా పుడతాను. నన్ను క్షమించు అమ్మా.
తమ్ముడు, ఈ ఉత్తరం రాయడానికి ముందు నేను ఒక దొంగను. అవును, దొంగనే. నేను ఇలా దొంగగా మారడానికి కారణం సమాజం అనుకున్నాను. నా ప్రతి ఓటమికి కారణం సమాజం, ఆ సమాజంలోని జనం అనుకున్నాను. కానీ నేను కూడా ఆ జనంలో ఒకడినే అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇతరులను భయపెట్టి బాధపెట్టి దోచుకున్న సొమ్మును దొరలా వాడుకున్నాను. కానీ పైసా పైసా కూడబెట్టిన డబ్బు విలువేంటో, అది వారికి ఎంత అవసరమో ఈరోజే తెలిసింది. నీ ఉత్తరం చదివాను. నీకు చచ్చేంత ధైర్యం ఉంది. అదే ధైర్యంతో అమ్మని బ్రతికించుకో, నువ్వు బ్రతుకు. చస్తూ బ్రతకడం కంటే చావటం మేలని నువ్వనుకుంటున్నావు. చచ్చే ముందు బ్రతికి చూపించమని నేనంటున్నాను. నిజానికి ఆ రోజు నీ పర్సు దొంగిలించినప్పుడు డబ్బు కోసం పర్స్ ఓపెన్ చేశాను. డబ్బు తీసుకొని పర్సు పడేస్తుండగా లెటర్ చూశాను. అమ్మకి మందుల కోసం నువ్వు పంపుతున్న డబ్బుని దొంగిలించాను. తప్పు చేశాననిపించింది. అందుకే నా దగ్గర ఉన్న 720 రూపాయలు కలిపి మొత్తం 1000 రూపాయలు లెటర్లో ఉన్న అడ్రస్కి నేనే పంపాను. ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే కదా. ఇట్లు మారిన మనిషి.